ఈరోజు మనం దోస దోసకాయ టమాటా క్యాజువల్గా వండుకుంటాం కదా. ఈరోజు మనం దోసకాయ ఆలు టమాటో కర్రీ వండుకుందాము. దాని ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్తాను. ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యే వరకు దాంట్లో ఒక ఆయిల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేంత తర్వాత ఒక చిన్న ఎల్లిపాయ తీసుకొని వేసుకోవాలి. ఏ కూరలో అయినా ఎల్లిపాయ వేసుకుంటే టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుందని. తర్వాత జీరా వేసుకోవాలి. తర్వాత మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఆవాలు కొంచెం వేసుకుంటే కొంచెం మనకి మంచిగా ఉంటుంది కదా. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి వేగే వరకు వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అవి వేగే వరకు ఆగి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఆలు పీసెస్ వేసుకోవాలి. ఆలు కొంచెం చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికేస్తుంది. తర్వాత కొంచెం అంతా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆలు అడుగంటకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే అడుగున అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు తీసి చూద్దాం. కొంచెం సగం ఉడికే వరకు చూసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అంతా కలిసేటట్టు కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కింద అడుగంటకుండా కింద పైన కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ పీసెస్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన దోసకాయ పీసెస్ వేసుకొని దాన్ని మొత్తం ఆలు పీసెస్ అండ్ దోసకాయ పీసెస్ కలిపేటట్టు మొత్తం కలుపుకున్న తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. కొంచెం మగ్గే వరకు టమాటా మగ్గే వరకు మనం క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మొత్తం టమాటోస్ దోసకాయ ఆలు అన్నీ మగ్గే వరకు కొంచెం మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. మగ్గించిన తర్వాత దాన్ని మొత్తం అంతా అడుగంటకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం అల్లం పేస్ట్ అండ్ ఉప్పు కలిసే వరకు మొత్తం అంతా కలుపుకోవాలి. ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఆలు అడుగంటకుండా కొంచెం చూసి వేసుకోవాలి సాల్ట్. వేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టిన తర్వాత చూడండి మొత్తం అంతా టమాటాస్ అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. మగ్గిపోయిన తర్వాత వాటిలో సరిపడా కారం వేసుకోవాలి. నేను ఒక 2.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. 2.5 స్పూన్స్ కారం అండ్ 2.5 స్పూన్ కారం వేసుకున్న తర్వాత మనం ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టిన తర్వాత చూడండి రెడీ అయిపోయింది మన ఆలు దోసకాయ అండ్ టమాటో కర్రీ. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో ఎండింగ్లో కొత్తిమీర వేసుకొని దాన్ని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూడగరా ఎంత గ్రేవీ వచ్చిందో ఆలు టమాటో అండ్ దోసకాయ కర్రీ. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం. ఓకేనా. వేడి అన్నంలోకి అండ్ దోసకాయ టమాటో ఆలు కర్రీ. ఓకే, చూడండి కలుపుతున్నాను. దాని టేస్ట్ ఎలా ఉందో మా వాళ్ళకి పెట్టి కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి ఆలు ఎంత చక్కగా ఎంత మంచిగా ఉడికిపోయిందో. మనం మంచిగా కలుపుకొని టేస్ట్ సూపర్ ఉందండి. చూడండి ఇప్పుడు మా పాపకి పెడతాను. మా పాప కూడా చెప్తుంది సూపర్. ఓకే, మా తోటి కోడలికి పెడుతున్నాను. తను కూడా చూడండి సో